కులగణన సర్వేపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణనను డెడికేటెడ్ కమిషన్ చేపడితేనే చట్టబద్ధత అన్నారు. ప్రస్తుతం కులగణనను ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుందన్నారు. అయితే బీసీల ఎన్యూమరేషన్ బీసీ డిపార్ట్మెంట్ చేస్తుందన్నారు ఆమె. ఇది కోర్టులో నిలబడుతుందా అని ప్రశ్నించారు. డెడికేటెడ్ కమిషన్ స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ ఎమ్మెల్సీ కవిత కలిసినట్టు తెలుస్తోంది. బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె వినతి పత్రం అందజేశారు. తెలంగాణలో కులగణన శాస్త్రీయంగా జరగాలన్నారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు కావాలన్నారు కవిత. బీసీ సబ్ ప్లాన్ కూడా అమలు చేయాలని కోరారు ఆమె. ఇవాళ ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోర్టులలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటుంది. కానీ ఇవాళతో ఏం చేస్తున్నది, కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీసీల ఎన్యూమరేషన్ సపరేట్ గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది. వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఇది రేపు పొద్దున కోర్టులలో నిలబడుతుందా? బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోర్టులకు పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. మరి బీసీ కులగణనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఇవాళ ప్రజలలో ఉన్నాయి. ఆస్తి ఎందుకు అడుగుతున్నారు, ఫ్రిడ్జ్ ఉందా, కూలర్ ఉందా అని ఎందుకు అడుగుతున్నారు, కులాలలో ఉపకులాల జాబితా ఎందుకు మెన్షన్ చేయలేదు, ఇటువంటి అనేకమైనటువంటి అనుమానాలు బీసీ ప్రజలలో ఉన్నాయి. మరి దానిని నివృత్తి చేసి కులగణను సంపూర్ణం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం.